హే గైస్, మీకు ఈ విషయం తెలుసా? విజయవాడలో ఉన్న అమ్మవారు అయితే మనకి ఆగ్రహంతో ఉంటారంట. ఆ విషయం మీకు ఎవరికైనా తెలుసా? ఏంటి అంటే అసలు అమ్మవారు అక్కడ శాంతమూర్తిగా అయితే వెలవలేదు. అక్కడ అమ్మవారు చింతామణి కాళిగా అయితే వెలిచారు. ఆ అమ్మవారిని అందరూ ప్రతిసారి ఆ కొండ మీదకి సాయంత్రం వేళ అయితే వెళ్ళడం భయపడేవాళ్ళు. ఎందుకంటే ఆవిడ నరబలులు కోరేనంట అప్పట్లో. అప్పుడు ఇంకా అక్కడ ఉన్న రాజు శంకరాచార్యులు గారిని తీసుకొచ్చి ఆ అమ్మవారిని అయితే శాంతింపజేశారు. ఆవిడ మొహం ఇప్పటికి కూడా ఆగ్రహంగానే ఉంటుంది, కానీ ఏంటి చిరునవ్వుతో కనిపిస్తుంది కదా, మూల విరట్ట అని అనుకుంటారు కదా. అది ఆయన చేసిన కొన్ని మార్పులు చేర్పుల వల్ల. ఎందుకు అమ్మవారికి ఎప్పుడు పసుపే ఉంటుందో తెలుసా? ఆ ముఖం ఎవరికి కనిపించకూడదని పసుపు రాసి ఉంచుతారు. తర్వాత మనకి ఇంకొంచెం ఎదురుకెళ్దాం, అక్కడ వినాయకుడి గుడి ఉంటుంది. ఆ వినాయకుడి గుడి నుంచి ఒక డయాగ్నల్గా చూస్తే అసలైన అమ్మవారు చింతామణి కాలిని అక్కడైతే పెట్టారంట. ఇంకొకటి ఏంటంటే అమ్మవారి చూపు నుంచి తిన్నంగా చూస్తే మనకు ఇంకొక గుహ అయితే కనిపిస్తుంది. ఆ గుహలో అసలైన విగ్రహం ఉందని కూడా ప్రచురింపులో ఉంది. ఇది మరి